అరెస్ట్ అయిన మురారిని రూపం మార్చుకుని విడిపించి తీసుకొచ్చి ఇంట్లో అందరికీ దగ్గరైన ముకుంద ఆదర్శ్ కృష్ణను చంపేలా ప్రేరేపిస్తున్న ముకుంద అసలు స్వరూపం తెలుసుకున్న మురారి. ఇంతకు ఏం జరిగింది? అసలు మురారి అరెస్ట్ ఎందుకయ్యాడు? మరి మురారిని విడిపించి తీసుకురావడానికి ముకుంద రూపం మార్చుకుందా? మరి అలా ఇంట్లో అందరికీ ముకుంద ఎలా దగ్గరైంది? మరి ఆదర్శ్ కృష్ణను చంపేలా ఆదర్శ్ని ఎలా ప్రేరేపించింది? ఆ విషయాన్ని మురారి ఎలా గ్రహించాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద ముకుంద అయితే తన ఆట మొదలు పెట్టేస్తుంది. మురారి తనంతట తానే నేను పడుతోంది భ్రమ లేక నిజంగానే ముకుంద నా కళ్ళ ముందుకు వస్తోందా అని చెప్పి ఆలోచించుకునేలా చేసింది. నేను అసలు ఏ అన్యాయం చేయలేదు, తన జీవితంలో ఒంటరిగా మిగిలిపోవడానికి నేను కారణమని చెప్పి ముకుంద అనుకుంటుందా ఏంటి అని చెప్పి కృష్ణతో కూడా డిస్కస్ చేస్తాడు. మీరు అలా భ్రమపడుతున్నారంతే, మీరు ప్రేమించటం వల్లే, మీ ఇద్దరూ ప్రేమించుకోవటం వల్లే ముకుంద ఒంటరిగా మిగిలిపోయింది అనే ఆలోచనలో మీరున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తోంది అంతే, మీరేమీ అనుకోకండి, అలా ఆలోచించకండి అని కృష్ణ ధైర్యం చెప్తుంది. ఈలోపు మధుకర్ కూడా నాకు ముకుంద కనిపించింది, దెయ్యంలా నన్ను భయపెట్టింది అని చెప్పటంతో ఇక ఆలోచిస్తూ ఉంటాడు మురారి. ఇంతలో ఆదర్శ్ అయితే ఇక రేవతికి సమాధానం గట్టిగానే చెప్తాడు. బయటికి ఈ టైంలో వెళ్లకు, ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తావంటూ ఉంటే అందరూ కలిసి నేను ఎప్పుడు కూర్చోవాలో ఎప్పుడు నుంచోవాలో కూడా మీరే చెప్పండి అని చెప్పి చాలా గట్టిగానే మాట్లాడతాడు. దానికి మురారి వచ్చి పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియనట్టు ఏంట్రా ఇదంతా అని చెప్పేసేసి విసుక్కునేసరికి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ నీ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి ఆదర్శని అనడంతో పాటు నీ మాయలాడి పెళ్ళ ఉంది కదా, వెళ్ళి దాని దగ్గర కూర్చొని నీ నోటికొచ్చిందంతా చెప్తూ ఉండు, వేదాల్లా ఆవిడ వింటూ ఉంటుంది, ఆవిడ చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉండు. నా భార్య నా ముకుంద నా నుంచి దూరం అవడానికి, నా భార్య చనిపోవడానికి కారణం ఆ మాయలాడే అని చెప్పని అంటూ ఉంటే ఇక మురారికి బాగా కోపం వచ్చి ఆదర్శ్ని కొడతాడు. ఆల్రెడీ అప్పటికే ముకుంద తన వాయిస్ తోటి మురారిని భయపెట్టింది. నువ్వు కృష్ణ కలిసి హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్తున్నారు కదా, అది జరగనివ్వను, నేను ఏం చేస్తాననేది నువ్వు ఊహించలేవు అని చెప్పి భయపెట్టడంతో ఆ ఆలోచనలోనే ఉంటూ కూడా ఆదర్శ్తో తలపడుతున్న మురారికి మళ్లీ ముకుంద కనిపిస్తుంది. ఒక్కసారిగా తలపడడం ఆపేస్తాడు. ఆదర్శ్ ఈలోపు మురారిని కొట్టే ప్రయత్నం కూడా చేస్తాడు. ఇంట్లో వాళ్ళంతా ఇద్దరిని విడిపిస్తారు. అదంతా వినోదం చూస్తున్నట్టు చూస్తుంది ముకుంద. ఇదేంటి మళ్లీ ముకుంద కనిపించింది, ఇది నా భ్రమే అనుకుంటూ మురారి ఆలోచనలో పడిపోతాడు. ఇక ముకుంద ఇప్పుడు నేను అనుకుంది చేస్తాను, ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అని చెప్పి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికెళ్ళి శ్రీనివాస్ తోటి నువ్వు అర్జెంటుగా ఆదర్శ్ని రెచ్చగొట్టి ఖచ్చితంగా మురారి మీద కేసు పెట్టేలా చెయ్యి అని చెప్పి చెప్తుంది. ఇక ఒక్కసారిగా శ్రీనివాస్ ఎందుకమ్మా ఇదంతా అంటే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి నాన్న, లేకపోతే నిజంగానే శవంలా తేల్తాను అని చెప్పని అంటుంది. సరే అయితే అని ఆదర్శ్కి ఫోన్ చేసి ఎలా ఉన్నారు అల్లుడు గారు అని చెప్పని అంటే ఎలా ఉంటాను మావయ్య, ఏంటి బాధ అంతా నాకు, ఏంటి కష్టం నాకు, ముకుంద మురారిని ప్రేమించిందని తెలిసినప్పుడు మీరైనా పెళ్లి చేయాల్సింది కదా, ఎందుకు నాకు ఇంతటి బాధను తీసుకొచ్చారు అనగానే నీతో సంతోషంగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలాంటి పని జరుగుతుందని నేను అనుకోలేదు అల్లుడు గారు. ఇప్పుడు నాకు చాలా కోపంగా ఉంది, దీనంతటికీ కారణం మురారే, అందుకే మురారి మీద కేసు పెట్టాలనుకుంటున్నాను, మురారిని అరెస్ట్ చేయించాలనుకుంటున్నాను అని అంటాడు. ఇక ఇటు నుంచి శ్రీనివాస్ అయితే మంచి ఆలోచన, నేనే మీ దగ్గరికి వస్తాను, వెళ్ళి కేసు పెడదురు గాని అని అంటే వద్దులే బాబు, మీరు వచ్చిన దగ్గర నుంచి అనవసరంగా మిమ్మల్ని కూడా ఇంట్లో వాళ్ళు టార్గెట్ చేస్తారు అని చెప్పి నేనే వెళ్తాను అని చెప్పి చెప్తాడు. సరే మీరు కంప్లైంట్ పెట్టాక నాకు చెప్పండి అంటాడు ఆదర్శ్. శ్రీనివాస్ వెళ్ళి ముకుంద చెప్పినట్టుగానే ఇక కంప్లైంట్ పెడతాడు. ఆ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు ఇక సాయంత్రానికల్లా మురారిని అరెస్ట్ చేయడానికి వస్తారు. ముకుంద చావుకి మీరే కారణం అని చెప్పేసేసి ఇక్కడ మాకు రిపోర్ట్ వచ్చింది, అంతేకాదు నాన్ బెయిలబుల్ వారెంట్తో సహా వచ్చాం అనగానే ఒక్కసారిగా మురారి షాక్ అవుతాడు. అసలు ఈ కేసులో ఇంతలా నాన్ బెయిలబుల్ వారెంట్ దాకా వెళ్లాల్సిన అవసరం ఏముంది, అంతలా వెళ్లారు అంటే ఇది శ్రీనివాస్ పని అయ్యుండదు, ఎవరో వెనకుండి చేపిస్తున్నారు అని అనుకుంటాడు మురారి. కానీ మురారిని మాత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతుంటే ఆదర్శ్ తగిన శాస్తి జరిగిందిరా నీకు అనుకుంటూ ఉంటాడు.
ఇక జైల్లో కూర్చున్న మురారి ఆలోచనలు సతమతమైపోతూ ఉంటాడు. ఈలోపు కృష్ణ వచ్చి, ఏంటి ఎసిపి సార్ ఇదంతా, నాకేం అర్థం కావట్లేదు, పెద్దత్తయ్య వస్తే బాగుండు, నాకు అసలు ఏం తెలియట్లేదు, ఏం తోచట్లేదు అంటూ ఉంటే, దీనంతటికీ నువ్వే కారణం కృష్ణ, ఎందుకంటే పెద్దమ్మ చెప్తూనే ఉంది నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యని. నువ్వు విన్నావా? వినలేదు. ముకుందా 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 జీవితం అన్నావు. చివరాఖరికి మన జీవితమే ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది అని చెప్పేసేసి అంటాడు. సరే నేను బయలుదేరుతాను అని కృష్ణ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్తున్న కృష్ణకి దూరంగా ముకుంద నుంచి చూస్తూ ఉండడం కనపడుతుంది. ఏంటిది? ముకుంద ముకుంద నిలబడి చూస్తోంది, అది ముకుందే కదా అని చెప్పి గమనించినట్టుగానే దగ్గరికి వస్తుంది. కృష్ణ ఇంకా గమనించలేదేంటా అని చెప్పి ముకుంద అక్కడే నిలబడి ఉంటుంది. దగ్గరగా వచ్చి కృష్ణ పరిగెత్తేసరికి ముకుంద కనిపించకుండా పారిపోతుంది. ఎస్, తను ముకుందే అంటే తను బ్రతికే ఉందన్నమాట అనుకుంటూ ఉంటుంది కృష్ణ. కానీ ముకుంద ఇక ఇప్పుడు ఈ రూపంలో నేను నా ఆటని సాగించలేను అని చెప్పి వెంటనే హాస్పిటల్కు వెళ్తుంది. తను అనుకున్నట్టుగా రూపాన్ని మార్చేసుకుంటుంది. అలా మార్చుకున్న వెంటనే, వస్తున్నా మురారి, ఇక ఇప్పుడు నా ఆటని మొదలు పెడతాను అని చెప్పి రావడంతోటే శ్రీనివాస్ తోటి, నాన్న లాయర్ని మాట్లాడమన్నాను, మాట్లాడావా అంటే మాట్లాడానమ్మా అని చెప్పి అంటాడు. మనం వస్తున్నామని చెప్పండి అని చెప్పి లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ని తీసుకుని మురారికి బెయిల్ తీసుకొచ్చి మొత్తానికి మురారిని బయటకు తీసుకొస్తుంది. ఆవిడ ఒక జర్నలిస్ట్, తనకి ఇలాంటి కేసెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఒక ప్రభుత్వ ఉద్యోగ అయ్యుండి మీరు చాలా సర్కమ్స్టెన్సెస్ని ఫేస్ చేశారు, వాటన్నిటిని దాటుకుని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే టైంలో ఇలాంటి ఒక నింద మీ మీద పట్టం తనకు నచ్చక తను ఈ కేసు టేకప్ చేశారు. ఇందులో తను బాగా ఎక్కువగా ఇన్వెస్టిగేట్ చేసి తను ఒక మంచి ఆర్టికల్ తయారు చేయాలనుకుంటున్నారు అని చెప్పేసరికి సరే అంటాడు మురారి. ఇక ఆ ఆర్టికల్ చేయాలి అంటే తనని మిమ్మల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసుకోవాలి అని చెప్పి ఇక లాయర్ చెప్పేసరికి సరే అంటాడు. ఇక రిలీజ్ అయిన మురారి ఇంటికి రావడంతో ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉంటారు. తను రిలీజ్ అవటానికి కారణమైన ముకుందని అంటే పేరు మార్చుకుని ముఖం మార్చుకున్న ముకుందని చూపించి తను నాకు బెయిల్ ఇప్పించింది, లాయర్ని తీసుకొచ్చింది. అయితే తను ఒక జర్నలిస్ట్, సో అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ నా గురించి రాయాలి అనే ఇంట్రెస్ట్ తోటి ఇదంతా చేసిందట. అందుకే మన ఇంట్లోనే ఉంటుంది అంటే కృష్ణ సరే అంటుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా సరే అంటారు. కానీ అక్కడికి వచ్చినటువంటి ముకుంద ఆదర్శ్ని ప్రేరేపించడం మొదలు పెడుతుంది. అసలు మీ స్టోరీ చెప్పండి అని అలా అడుగుతూ ముకుంద మీద ఆదర్శకున్న ప్రేమ మొత్తాన్ని కూడా ఆదర్శ్ బయట పెడుతుంటే విని కొంచెం కన్నీరు పెట్టుకుంటుంది. ఎందుకు మీరు ఏడుస్తున్నారు అంటే, అబే ఏం లేదు, ఇంత మంచి ప్రేమని ముకుంద ఎలా పోగొట్టుకుందా అని చెప్పి అని అంటే, పర్వాలేదురండి, అయిపోయిందేదో అయిపోయింది కదా అంటూ ఉంటే, మరి ఇంత చేసిన కృష్ణని మీరెలా వదిలేస్తారు అంటే, నేనెందుకు వదులుతాను, ఖచ్చితంగా ఆ కృష్ణని చంపి తీరుతాను అని చెప్పని అంటాడు. ఎస్, అలాగే ఉండాలి, వాస్తవంగా చెప్పాలంటే అదే కరెక్ట్ కూడా. అలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉండకూడదు. ప్రేమని విడదీస్తారా, ప్రేమికుల్ని విడదీస్తారా? ఎంత ధైర్యం వాళ్ళకి! కనీసం ప్రేమించుకున్నారని తెలిసినాకైనా వాళ్ళ జీవితంలోంచి వెళ్ళిపోవాలి, కానీ అక్కడే కూర్చుని నా జీవితం అన్నట్లుగా ఉంటారా అని అనేసరికి ఒక్కసారిగా ఆదర్శ్ ఆలోచనలో పడతాడు. అయితే నేను చంపేయడమే కరెక్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ఆదర్శ్ని ప్రతిరోజు అలానే ప్రేరేపిస్తూ ఉంటుంది ముకుంద. ఇక ఇదంతా కూడా ఒక రోజున గమనించిన మురారి తను నా జీవిత కథ రాయడానికి వచ్చి ఆదర్శ్తో ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఆదర్శ్లో యారగెన్సీ ఇంకా పెరిగిపోతోంది. ఈరోజు వాళ్ళ బాటల్ని బట్టి చూస్తే కృష్ణని చంపడానికి ఆదర్శ్ని బాగా ప్రేరేపిస్తోందని అనిపిస్తోంది. అసలు ఇంతకీ తిని ఎవరు? నిజంగానే ముకుందే ముఖం మార్చుకుని వచ్చిందా ఏంటి అని ఆలోచనలో పడతాడు. మరి మురారి ఇప్పుడు ఆ కేసుని ఎలా ఛేదించబోతున్నాడు, వచ్చింది ముకుందే అనే విషయాన్ని ఎలా బయట పెట్టబోతున్నాడు, మరి ఆ నిజాన్ని తనెలా తెలుసుకోబోతున్నాడు, ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.